థ్యాంక్ యూ. అమ్మమ్మ బయటికి రండి అంటే బయటికి దావత్ వెళ్దామంటే అమ్మమ్మ వద్దు 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 అది చెత్త కాదు. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అని చెప్పి ఆయనకి టాప్కి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. ఆయనైతే హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. నువ్వు తాతయ్య హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంట. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇంకా మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ మటుకు పెరగడం లేదు. ప్లీజ్ ఎవరైనా ఇంకా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకొంచెం వ్లాగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ నాకు కూడా ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. వ్లాగ్లోకి వచ్చేసరికి వాళ్ళైతే మా చిన్నవాడు హర్షి బర్త్డే వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వ్లాగ్ అయితే చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉందన్నమాట. నాకు కూడా ఒక మెమొరీగా ఉంటుందని ఖచ్చితంగా వీడియో వ్లాగ్ చేశానన్నమాట. ఈ వీడియోస్ నా ఆల్బంలో కూడా సేవ్ అయ్యి ఉంటాయి కాబట్టి. సో పిల్లల బర్త్డే అంటే ఏ పేరెంట్స్కి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి. పిల్లల బర్త్డే అంటే అది మన బర్త్డే కన్నా డబుల్ బర్త్డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ముందు చూశారు కదా, వీడియో న్యాచురల్గా పెడితేనే బాగుంటుందని చెప్పేసి అలా వాయిస్ ఓవర్ ఇవ్వకుండానే పెట్టేస్తాను. ఏంటంటే మార్నింగ్ వాడు లెగిచేసరికి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసేసి విషెస్ చెప్తున్నారు. అక్కడ నానేం చెప్తున్నారంటే హ్యాపీ న్యూ ఇయర్ నాన్న అని చెప్తున్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ అంటే నాది హ్యాపీ న్యూ ఇయర్ కాదు తాత, నాది హ్యాపీ బర్త్డే అని చెప్పి తాత మన వాళ్ళ మధ్య కొంచెం కన్వర్జేషన్ జరిగిందనమాట. ఆ తర్వాత అమ్మ తీసుకొని అమ్మ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే నువ్వు తాత హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాడమ్మ, హ్యాపీ బర్త్డే కదా అని చెప్పి చెప్తున్నాడు. అక్కడ ఇంకా అమ్మ చెప్తుందనమాట, అరే నేను హ్యాపీ బర్త్డేరా పుట్టినరోజు శుభాకాంక్షలు అని అమ్మ చెప్పింది అంటే తాతయ్య చెప్పాడు, తాతయ్య ఎందుకు అలా చెప్తాడు అని చెప్పి వాడు క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. అంటే అమ్మ అంటుంది ఏంటంటే, అరే మేము సిటీలో కాదు కదయ్యా పల్లెటూరులో పుట్టాం కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. సో చిన్న ఫన్నీ కన్వర్జేషన్, బట్ విషెస్ చెప్పాలని చెప్పి వాళ్ళు ఎర్లీ మార్నింగే ఫోన్ చేశారు. కానీ వాడు ఇంకా లెగవలేదు కాబట్టి ఇంకా తర్వాత వాడు లెగిచాక వాడికి అమ్మ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఇంకా ఆ విషెస్ అనేవి కన్వే చేశారు వాడికి. ఇంకా వాడు లెగిచేసరికి ఫస్ట్ వాడికి బెలూన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. వాడు బెలూన్స్ ఉంటే చాలు, చిన్నపిల్లలకి అంతే కదా బెలూన్స్, ఒక 10 మంది వచ్చి విష్ చేస్తూ ఉండాలి, హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్తూ ఉండాలి. సో వాడు అలాగా ముందు రోజు నైటే చెప్పాడు, నాకు ఫుల్ బెలూన్స్ కావాలి నేను లేచేసరికి అని చెప్పేసి. అందుకే వాడు లేచేసరికి ఆ బెడ్ అంతా నేను బెలూన్స్ పెట్టేసేసి ఉంచానన్నమాట. బర్త్డే రోజు డే స్టార్ట్ అయ్యి వాళ్ళు హ్యాపీగా లెగిచేసి డే మొత్తం వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇంకా మనకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఆ రోజు వాడికి ఏదైతే ఇష్టమో అవే చేసి పెడదామని ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నాను అనమాట. ఇంకా వాడు లేచేసరికి నేనైతే ఫ్రెషప్ అయిపోయి ఉన్నాను. ఇంకా విషెస్ అవన్నీ కన్వే చేసేసాక వాడినైతే ఫ్రెషప్ అయిపోమని చెప్పేసి నేనైతే ఇంకా వాడికి ఇష్టమైన సేమియా పాయసం అయితే చేస్తున్నాను. ముందుగా మనము స్వీట్ని నోరు తీపైతే చేయాలి కదా. సో వాడికి ఇష్టమైందే కాబట్టి ఇంకా సేమియా పాయసం అయితే రెడీ చేద్దామని చెప్పేసి అలాగే ఇంకా అది స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టేసి ఇచ్చామనుకోండి, స్వామివారి ఆశీర్వాదం కూడా వాడికి ఉంటుంది కాబట్టి అని నా ఫీలింగ్ అనమాట. సో అందుకే ఉదయాన్నే నైవేద్యం స్టార్ట్ చేసేసాను. ఆ రోజు స్కూల్ కూడా ఉంది, చాలా హడావుడి అయిపోయిందనమాట. ఎర్లీ మార్నింగ్ వాళ్ళకేమో 8కే వెళ్ళిపోవాలి, ఆ టైంకి నైవేద్యం అయిపోవాలి, వాళ్ళకి రెడీ చేయాలి. చాలా హడావుడి హెక్టిక్గా అయిపోయిందనమాట.
ఇంకా ముందుగా పొయ్యి మీద పాలు అవన్నీ పెట్టేశాను. ఆ తర్వాత కాగేసి లోపు పక్కన బాణీ పెట్టేసేసి దానిలో కొంచెం సేమియాని నెయ్యి వేసేసి బాగా రెడ్డిష్గా ఫ్రై చేసేసాను అనమాట. ఫ్రైడ్ సేమియా అయితే పరమాన్నం చాలా బాగా వస్తుంది, పొడి పొడిగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో అందుకని పక్కన బాండీలో కొంచెం ఎక్కువే నెయ్యి వేసేసి నెయ్యిలో మనం ఒక కప్పు సేమియా తీసుకొని రెడ్డిష్గా ఫ్రై చేసేసాను. ఆ తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ కూడా ఏం చేశాను అనమాట. ఈలోపు బెల్లాన్ని అయితే తురిమి పెట్టుకున్నాను. చాలామంది షుగర్ అయితే యాడ్ చేశారు, బట్ నాకు షుగర్ యాడ్ చేయడము ఇష్టం ఉండదు. మా ఇంట్లో షుగర్ కొంచెం తక్కువే తినేస్తాము. దాదాపు షుగర్ని అవాయిడ్ చేయాలని చూస్తూ ఉంటాను. కొన్ని ఐటమ్స్లో మనం షుగర్ వేయకుండా గడిచిపోదు కాబట్టి ఇంకా మేము షుగర్ లైట్గా వాడతాము. కిడ్స్కి పాలు ఇచ్చేటప్పుడు కూడా నేనైతే బెల్లం పౌడరే వేసేస్తాను అనమాట. యాక్చువల్గా బెల్లాన్ని ముందే కట్ చేసేసుకొని తురుముగా ఉంచేసుకుంటాను, ఆ రోజు ఇంకా లేదు. సో అందుకనే ఇంకా అప్పుడు ఆ టైంలో బెల్లం తీసి చక్కగా దాని మీద ఉన్న డస్ట్ అంతా తీసేసుకొని తురిమేసుకొని ఉంచుకున్నాను అనమాట. ఇంకా పాలలో సేమియా ఉడికాక దానిలోకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా లాస్ట్లో ఉడికింది అని మనకు అర్థమైపోతుంది కదా, ఆ టైంలో కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసేసి మనకు కావాల్సినంత స్వీట్ని సేమియా పారవానం అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా బాగా కుదిరింది. ఎంతైనా ఇష్టంగా చేస్తే ఎంత కష్టమైనా సాధించవచ్చు అంటే ఇష్టంగా వాడికి ఈరోజు అదే అనుకున్నాను, ఏదైనా సరే వాడికి ఇష్టమైంది చేయాలి, వాడి హ్యాపీగా ఉంచాలి అనే నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను. సో వాడికి కావాల్సినట్టే ఈరోజు డేని వాడి డేగా నేను సెలబ్రేట్ చేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత మొత్తం వేసేసి కలిపేశాక డ్రై ఫ్రూట్స్ కూడా దాని మీద వేసేసాను. ఇంకా ఆ తర్వాత స్వామివారి నైవేద్యానికి గిన్నెలోకి సర్వ్ చేద్దామని చెప్పేసి పొయ్యి ఆఫ్ చేశాను. తర్వాత ఒక 5 minutes తర్వాత ఇలా ఉంటుందన్నమాట. మరీ లిక్విడ్ ఫామ్గా ఉంటే మా పిల్లలకి నచ్చదు. సో కొంచెం గట్టిగానే ఉంచుతాను అనమాట. మనం బియ్యం పాయసం చేసుకున్నంత మరీ గట్టిగా కాకపోయినా కొంచెం లూజ్గా తినడానికి వీలుగా ఉండేలాగా చూసుకుంటాను అనమాట. ఇంకా ఈ విధంగా అయితే నైవేద్యానికి తీసుకొని స్వామికి దగ్గర దీపారాధన అదంతా కంప్లీట్ చేసుకొని స్వామికి నైవేద్యంగా అయితే సమర్పించేశాను. ఇంకా టెంపుల్కి తీసుకెళ్లే టైం కూడా లేదనమాట. టెంపుల్కి తీసుకువెళ్ళాలి అంటే లేట్ అయిపోతుంది. ఇంకా స్కూల్కి లేట్ అయిపోతే ఒప్పుకోరు కదా. మిడిల్ డేలో వచ్చింది. అదే సండేస్ వస్తేనే ఏదైనా హ్యాపీగా ఉంటుంది. బట్ ఇంట్లో అయినా సరే పూజ అదంతా చేసేసి స్వామి దగ్గర నమస్కారం చేసుకొని స్వామి దగ్గర పెట్టే నైవేద్యం తీసుకుంటే అది స్వామి నుంచి వచ్చిన ఆశీస్సులుగానే మనం భావించవచ్చు. సో నేను అదే అనుకున్నాను, ఆడ వెళ్ళేలోపే మొత్తం కంప్లీట్ చేసేసేయాలి అని చెప్పేసి. ఇది మా హర్షిత్కి తీసుకున్న న్యూ డ్రెస్ అనమాట. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. న్యూ డ్రెస్ ఎంతైనా మగపిల్లలకి ఏముంటుందండి, ప్యాంట్ షర్ట్ లేకపోతే ఒక కోట్ లేకపోతే పైజమా అలా ఉంటుందన్నమాట. సో నాకు అదే అనిపిస్తుంది. ఇంకా ఎన్నిసార్లు బర్త్డే డ్రెస్ అని తీసుకుని ఒక కోట్ లేకపోతే షెర్వానీ టైపు ఇంకా ఇవే కదా అని చెప్పేసి. బట్ ఇంకా ఓకే మనం అడ్జస్ట్ అయిపోవాలి కదా. ఏది ఉంటే అదే మనం ఏదంటే అది దానిలోనే సాటిస్ఫాక్షన్ అయిపోవాలి. ఇంకా వాడి డ్రెస్ అది ఫినిష్ చేశాక వాడైతే ఇలా ఉన్నాడు. ఇంకా తర్వాత మేము వాడికి నోరైతే తీపి చేసాం స్వీట్ పెట్టేసి. హ్యాపీ బర్త్డే అశ్వితల్లి. ఓకే 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 మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే కన్నా. ఎప్పుడు హ్యాపీగా ఉండు, నవ్వుతూ ఉండు, మంచి చదువుకో. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పిల్లలు. తర్వాత వాడికి ఇష్టమైన లంచ్లోకి కొబ్బరి అన్నం అయితే చేశాను. విత్ వెజిటేబుల్స్ వేసేసి కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ చేశాను. అది వాడికి ఇష్టం అనమాట. సో అందుకని అది వాడికి చెప్పలేదు, నేనే చేశాను. వాడికి ఇష్టమైన రెసిపీ చేద్దాంలే అని చెప్పేసి. ఆ తర్వాత శనగపప్పు పచ్చిపప్పు ఉంటాయి కదా, వాటితో అనమాట కర్రీ సూపర్గా ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. కుర్మానే చేయాలి అంటే మనకి కుదరకపోయినా వెజిటేబుల్స్ లేకపోయినా కూడా ఈ విధంగా ఇంట్లో మనకి ఉంటాయి కదా, శనగపప్పు అంటే పచ్చిపప్పు, అవి వాటితో చేసే కుర్మా అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, డెలిషియస్గా. ఇంకా అది ప్రిపేర్ చేశాను అనమాట. ఆ తర్వాత వాడికి బాక్స్ అది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఓన్లీ ఇంకా కర్రీ రైసే పెట్టేశాను. కర్రీ ఒక దాంట్లో పెట్టేసి అలాగే వాడికి ఇష్టమైన కొబ్బరి అన్నం కూడా ఒక బాక్స్లో పెట్టేసేసి వాడి బ్యాగ్ అయితే రెడీ చేసేస్తున్నాను.
చాలా ఫాస్ట్గా చాలా ఎర్లీగా చేసినట్టే అనిపించింది, చాలా పరిగెత్తుకుంటూ చేసినట్టు అనిపించింది. వర్కింగ్ డేలో బర్త్డే వస్తే ఇలాగే ఉంటుంది కదండి. అలాగే ఇంకా వాడికి స్పూన్, వాటర్ బాటిల్, అలాగే స్నాక్స్లోకి ఒక ఫ్రూట్ అనమాట. ఎవ్రీడే ఖచ్చితంగా ఒక ఫ్రూట్ అయితే పెట్టేస్తాను, లేకపోతే కీరా ఆర్ లేకపోతే క్యారెట్ అదైనా పెట్టేస్తాను అనమాట. మళ్ళీ ఏంటన్నా స్టాండింగ్లో ఉన్నారు మీరు? No. Arey, sit down, Malavi. Why you standing? Sit down. Manish, sit down. అయ్యో సారీ రా. ఇంకా చూశారు కదా ఇక్కడ వాడి ఆనందం అయితే నాకు మాటలు అయితే చాలేదన్నమాట. లంచ్ అదంతా బాక్స్ ప్రిపేర్ చేసేసి సర్దేసేసి తర్వాత వాడికి స్కూల్లో వాడి టీచర్స్కి అలాగే పిల్లలకి మొత్తము చాక్లెట్స్ అండ్ కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేసేద్దామని చెప్పేసి నేనే వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ నేనే వెళ్ళేసి డిస్ట్రిబ్యూట్ చేయిస్తానమాట. ఇంకా నాకు అలా అలవాటు అయిపోయింది. మా హస్బెండ్ అలా ఏం రారనమాట, ఎందుకంటే వాళ్ళ వర్క్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ పిల్లల బాధ్యత నాదే కాబట్టి నేనైతే అలాగే తీసుకుంటాను. ఇంకా ఈయన వచ్చేసి హర్షి వాళ్ళ ప్రిన్సిపల్ సార్ అప్పుడే రౌండ్స్కి వచ్చేసారు. ఇంకా సో అందుకే సార్ బయట క్లాస్ రూమ్స్ దగ్గరే ఉన్నారనమాట. సార్ హర్షిత్ని చాలా బాగా చేశారు, అలాగే ఇంప్రూవ్ అవుతున్నాడని చెప్పేసి సార్ అలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. చాలా క్లోజ్గా మాట్లాడేస్తారు సార్ కూడా. సార్ బాగా చూస్తారనమాట పిల్లలందరినీ కూడా. ప్రతి ఒక్క వాళ్ళ పిల్లలే అన్నట్టు ట్రీట్ చేసేస్తారు. ఓకే, ఇంకా అలాగా ప్రతి క్లాస్ రూమ్కి వెళ్ళేసి ఎవ్రీ టీచర్కి వాడు తెచ్చుకున్నవి చాక్లెట్స్ కేక్స్ అన్నీ టీచర్స్కి ఇచ్చేశాడు. ప్రతి క్లాస్లో ఇలా విష్ చేయడం అయితే నాకు భలే హ్యాపీగా అనిపించింది. వాళ్ళ క్లాస్లో అసలు ఇంకా వాడి పని చూడాలి, వాడి హ్యాపీనెస్ చూడాలి ఆ కళ్ళల్లో. ఇదే కదండి మనం ఏ పేరెంట్ అయినా కోరుకునేది, పిల్లలు అలా నవ్వుతూ ఉంటుంటే ఎక్కడో హ్యాపీనెస్ వస్తుందన్నమాట. ప్రతి క్లాస్లో హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పి హౌ మెనీ ఇయర్స్ అని అడిగి, వాడికి చెప్పలేదు కదా నేను, ఇప్పుడు 10th ఇయర్లోకి ఎంటర్ అయ్యాడనమాట మా చిన్న హర్షి అనమాట. 10 ఇయర్స్ కాబట్టి 10 క్లాప్స్ కొట్టేస్తారు. హౌ మెనీ ఇయర్స్ అని వాళ్ళు అడుగుతారు, వీడు చెప్తాడు. ఓకే 1 2 3 అనుకుంటూ 10 క్లాప్స్ కొడతారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత మేమైతే ఈవినింగ్ కేక్ అయితే ప్లాన్ చేయలేదు, ఎందుకంటే వాడు వద్దన్నాడు. వాడికి ఇష్టం ఉండదు అనమాట కేక్ కటింగ్. కేక్ అనేది కొంచెం లైట్గా తీసుకుంటాడు. సో ఈ ఇయర్ అయితే కేక్ వద్దన్నాడు వాడికి ఇంట్రెస్ట్ లేదంట, అందుకే వద్దన్నాడు. పిల్లలు కూడా పెద్ద అయ్యేసరికి వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా మారుతాయి కదా. నేను ఇప్పుడిప్పుడే ఆ పేరెంటింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఆ డిఫరెన్సెస్ నాకు కొన్ని అర్థమవుతున్నాయి అనమాట. వాళ్ళు ఏ ఇయర్లో ఎలా మూడ్ చేంజ్ అవుతారు, ఎలా వాళ్ళ హ్యాబిట్స్ మారుతుంటాయి,
వాళ్ళు ప్రేమలు, అలవాట్లు అలాంటివన్నీ ఎలా చేంజబుల్ అవుతున్నాయో నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. నేనైతే పేరెంటింగ్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. కొంచెం ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఇంత చేంజెస్ కూడా వస్తాయా అని చెప్పేసి. ఇయర్ అయితే కేక్ వద్దన్నాడు. సో, అందుకే కేక్‌నైతే ప్లాన్ చేయలేదు. బట్ బయటికి వెళ్దాము అని అనుకున్నామన్నమాట. ఈవినింగ్ ఇంకా చక్కగా పిల్లల్ని తీసుకొని బయటికైతే వెళ్ళాము. ఓకే. రెస్టారెంట్‌కి వెళ్ళేసి అక్కడైతే ఫుడ్ తీసేసుకున్నామన్నమాట. ఎక్కువ బయటికి వెళ్తే వాళ్ళకి ఇష్టమైనవే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటామన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి పలావ్ మార్నింగ్ చేశా కదా! అంటే కోకోనట్ రైస్ కుర్మా చేసేసా కదా! అందుకని ఇక్కడైతే పలావ్ అయితే తీసుకోలేదు. ఇక్కడైతే ఓన్లీ పుల్కాస్ తీసుకున్నాము. పుల్కాస్ అలాగే విత్ మేథీ చామన్ కర్రీ, అలాగే ఇంకొకటి పన్నీర్ కర్రీ చెప్పామండి. సో, ముందైతే మేథీ చామన్ తెచ్చిచ్చేసేయమన్నాము. అదైతే తెచ్చిచ్చారనమాట. ఇంకా వాళ్ళైతే వేడిగా సర్వ్ చేశారు. ఎంత బాగుందో! క్లైమేట్ కొంచెం ఆ రోజు చల్లగా ఉంది. ఈ విధంగా వేడిగా పుల్కా అలాగే కర్రీ, మేథీ చామన్ అయితే ఈసారి టేస్ట్ చేసింది సూపర్గా అనిపించింది. ఎక్కువ కొత్తవి అయితే ట్రై చేయమండి. రెగ్యులర్వే ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాం. వెజిటేరియన్లో ఏముంటాయి, మేథీ చామన్ ఆర్ దాల్ అస్సలు తీసుకోంలేండి. దాల్ తడక నాకు నచ్చదు. అందుకే ఒక్కసారి ట్రై చేశాను, నచ్చలేదు. అందుకే ఇంకా పన్నీర్ కర్రీ తీసుకుంటాము. ఇంకా ఎగ్ టమాటో తీసుకుంటాము. అలాగే కాజు పన్నీర్, కాజు టమాటో కర్రీ ఇంక ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటామన్నమాట. ఆ రోజైతే మేథీ చామన్ తీసుకున్నాను, పన్నీర్ కర్రీ తీసుకున్నాను. పన్నీర్ కర్రీ కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. ఈసారి కొత్త చోట ట్రై చేసాము. సో, టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ కూర్చొని ఇంకా కబుర్లు అవి మాట్లాడుకుంటూ వాడి బర్త్డే మార్నింగ్ నుంచి ఎలా సెలబ్రేట్ చేసామని మాట్లాడుకుంటూ, మా వారికి కూడా స్కూల్లో జరిగినవి ఇంక అప్పుడే చెప్తూ ఉన్నాను. ఇలా జరిగింది, సార్ ఇలా అన్నారు అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. పిల్లలైతే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా ఏ పిల్లలైనా ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బట్ అది ప్రిఫర్ చేస్తారని ఆ ఎక్కువ ఫుడ్ అదైతే పెట్టలేము కదా. ఇంట్లో ఫుడ్నే పిల్లలకి అలవాటు చేస్తూ ఉండాలి. మనం ఏది నేర్పిస్తే పిల్లలకి అదే అలవాటు అవుతుంది. మనము మంచి మాటలు చెప్తే పిల్లలకి మంచి మాటలే అలవాటు అవుతూ ఉంటాయి. మనం మంచిగా వాళ్ళని బిహేవ్ చేయమని నేర్పిస్తేనే వాళ్ళు బయట బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. మనం ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేది మనం అలవాటు చేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. ఇంకా అక్కడ మేము ఫుడ్ తింటూ ఉంటుండే మా రిలేటివ్స్ కనిపించారనమాట. సో, అందుకే అక్కడ హాయ్ అని చెప్తున్నాను. వాళ్ళనైతే వీడియో అయితే తీయలేదండి. ఎందుకంటే ఎవరి ఫ్రీనెస్ని వాళ్ళని మనం గ్రహించి మనం బిహేవ్ చేయాలి. మనము యూట్యూబర్ కదా అని చెప్పేసి ఎవరినైనా తీసుకొచ్చి వాళ్ళల్లో కన్వీనియంట్ లేకుండా మనమైతే దానిలో జాయిన్ చేయలేం కదా. సో, ఇంకా అతను వచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీ వస్తే చూస్తూ మాట్లాడుతూ ఉన్నామన్నమాట. ఇంకా ఈరోజు బర్త్డే క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి.